ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. దిస్ ఈజ్ బాజీ. నా స్థానం మీ మనసు. ఇవాళ మేము తిరుపతి బ్లాగ్ చేయడానికి తిరుపతి వచ్చినాం. యాక్చువల్గా జర్నీ అనేది మాది నైట్ 11కి స్టార్ట్ అయిపోయింది. కాచిగూడ టు చిత్తూరు. అది ఒక సినిమాలో మనం చూసినట్టు అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అదే ట్రైన్ మేము కొట్టాము నైట్. అది నైట్ మార్నింగ్ మాకు 7:30 కల్లా ఇక్కడ తిరుపతిలో ల్యాండ్ అయిపోయినాం. మేము ఇక్కడ ల్యాండ్ అవ్వగానే మేము ఒక రూమ్ అనేది చూసుకోవాలి కదా, దానికోసం మాకు ఎంప్లాయీస్ కోటాలో ఒక రూమ్ అనేది అలాట్ చేశారు. ఇక్కడ రూమ్స్ అనేవి అలాట్ చేశారు కదా, అది ఈ ప్లేస్లోనే అలాట్ చేశారు. మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ వచ్చేసి 96 అనే ఒక బిల్డింగ్లో అనేది మాకు అలాట్ చేశారు. అలాట్ చేసిన 96 రూమ్ ఇదే. దీని యొక్క విజువల్స్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎలా ఉంది ఇక్కడ తిరుపతి మెయింటెనెన్స్, రూమ్స్ అలాట్మెంట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మా ఫ్రెండ్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాడు. తనే రూమ్స్ ఓపెన్ చేసి కూడా లోపలికి వెళ్ళిపోయినాడు. తినే ఆ ఫ్రెండ్ ఇవాళ నాతో తిరుపతి జర్నీలోకి వచ్చాడు. మా వ్యూవర్స్ కూడా హాయ్ చెప్పు. హాయ్ వ్యూవర్స్. ఓకే, ఇవాళ నేను తిను ఎంప్లాయీస్ కోటాలో ఒక రూమ్ కోసం ఒక మినీ యుద్ధమే చేసాం. అది యుద్ధం కాదు, పరిణామం, హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది. ఎవరైనా కింద మెట్ల ద్వారా పైకి వస్తారు, మేము బస్సు ఎక్కి వచ్చాం, కానీ మాకు మెట్లు ఎక్కిన ఫీలింగ్ అనేది ఇవాళే అనిపించింది. పొద్దున్న 9కి లైన్లోకి వెళ్తే రూమ్ అనేది 5కి దొరికింది. సో హెవీ కాంపిటీషన్. ఎందుకు? బికాస్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ కమింగ్ టు ద తిరుపతి టుమారో. దట్స్ వై దే బ్లాక్ 550 రూమ్స్. ఓ, టుమారో యా. అవర్ మోదీ తాత విల్ కమింగ్ టుమారో. రూమ్లోకి రాగానే మా ఫ్రెండ్ ఇక్కడ ఛార్జింగ్ అనేది పెట్టేసాడు. ఇది మన ఇండియన్స్కి ఇది మొదటి సహజ లక్షణం. ప్రతి ఒక్కళ్ళు ఏది పోయినా, ఉన్నా లేకపోయినా, తినకపోయినా ఫోన్ అనేది మేము ఫస్ట్ ప్రయారిటీగా చూసుకుంటున్నారు. కమింగ్ టు అవర్ రూమ్, బెడ్స్ అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మా హాస్టల్ బెడ్స్ కంటే చాలా బాగున్నాయి ఇవి. దీని మీద మనం పడుకుంటే కొంచెం హార్డ్గా ఉంది. 1 డేకి ఇది సూటబుల్ అని చెప్పుకోవచ్చు. మనం రూమ్ మెయింటెనెన్స్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతే గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే. నీట్గానే ఉంది వాష్రూమ్ మొత్తం. ఎలాంటి స్మెల్ ఎలాంటిది ఏమీ లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి అద్దాలు, హ్యాంగర్లు, ఒక టేబుల్ అండ్ ఒక చైర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ నుంచి తిరిగి మాకు ఆకలి అనేది తెలియలేదు, కానీ ఇప్పుడు ఆకలి వస్తుంది. ఓకే, హీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ రూమ్. మేము అట్లాగా బయటకు వెళ్ళి ఒక ఏదైనా తినేసి, అండ్ మేము మా ఫ్రెండ్ తిరుపతి ఎప్పుడు వచ్చినా కానీ గుండు కొట్టిస్తాను మొక్కుకుంటాడు. సో ఈసారి కూడా తిని గుండు కొట్టేస్తున్నారు. ఇది మీరు మీ విజువల్స్తో చూసుకుంటారు, మీ కళ్ళతో చూసుకుంటారు. మా విజువల్స్ మీకు చూపిస్తాయి. తినడానికి వెళ్తున్నాం. అలానే మా నాగసాయి గారికి గుండు కొట్టడానికి వెళ్తున్నాం బై మొక్కు. ఇది మొత్తం ఏటీసీ కాలనీ కిందకు వచ్చింది. ఇక్కడ నుంచి మేము సిఆర్ఓ కాలనీకి వెళ్ళబోతున్నాం. నుంచి సిఆర్ఓకి ఇప్పుడే వచ్చేసినాం. ఇక్కడికి రావడానికి మాకు 5 minutes అనే టైం పట్టింది బై వాకబుల్ డిస్టెన్స్. అదే బస్ అయితే మాకు ఒక 2 minutesలో వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మనం సిఆర్ఓ యొక్క విజువల్స్ చూద్దాం.
ఒక రౌండ్ చేసాం బాగా కాళ్ళు కూడా నొప్పి పడుతుంది. మాకు రేపు మార్నింగ్ 5కి దర్శనం అనేది ఉంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అండ్ ఏమీ ఏదో లేదన్నారు. సో నేను అక్కడ ఉన్న విజువల్స్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాను. నాకు క్యాప్చర్ అవ్వాల్సినవి అన్నీ క్యాప్చర్ చేసుకొని మరీ వస్తాను. సీ యూ సూన్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. మార్నింగ్ 1 o'clock అయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. దర్శనంలో విజువల్స్ తీయడానికి మాకు లేదు. సో దానివల్ల నేను లోపల విజువల్స్ తీయలేకపోతున్నాను. మళ్ళీ నేను బయటకు వచ్చినాక మిమ్మల్ని ఒకసారి రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మేము బ్యాక్ టు దర్శనం. ఇవాళ దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మార్నింగ్ 1 o'clock వెళ్తే ఇవాళ 6 o'clock దాకా జరిగింది. మార్నింగ్ చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడు మేము తినడానికి బయటకు వెళ్తున్నాం. సో మళ్ళీ శ్రీహార్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఇంకోసారి మేము గుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. టిఫిన్ చేసేసి మళ్ళీ మేము గుడికి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ గుడి దగ్గర మళ్ళీ మనం కొన్ని విజువల్స్ అనేవి చూస్తున్నాం. ఇది టీటీడీ కళావేదిక. ఇక్కడ టీటీడీకి సంబంధించిన ప్రవచనాలు జరగబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కంప్లీట్ చేసుకొని మేము ఇవాళ 4:30కి రూమ్ అనేది వెకేట్ చేసాం. రూమ్ వెకేట్ చేసి ఇప్పుడు మేము కొండ పైన నుంచి కొండ కిందకి వెళ్ళబోతున్నాం.
ఇక్కడితో మన తిరుపతి దేవస్థానపు యొక్క దర్శనం కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ నుంచి హోమ్ టౌన్ తెనాలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ చేసేసాం. స్టే ట్యూన్ టు పఠాన్ బాజీ ఛానల్ మాత్రం మార్చకండి.